ఈరోజు నేను చరిత్రలో నిలిచిపోయిన ఒక ప్రేమ కథ గురించి మీతో పంచుకోబోతున్నాను. Audio Jungle. హలో ఫ్రెండ్స్, చరిత్రలో మనకు చాలా వరకు ఉన్న గొప్ప గాథలు ఏమైనా ఉన్నాయి అంటే అది ఒక్క ప్రేమ అనే పదం మాత్రమే. అసలు ప్రేమ గురించి మనకేం తెలుసు? దాన్ని అర్థం చేసుకోవడం ఒక్క గొప్ప ప్రేమికులకు మాత్రమే సాధ్యం. 1907వ సంవత్సరంలో ఒక గొప్ప ప్రేమ కథ చాలామంది హృదయాలను దోచుకుంది. 20వ శతాబ్ద ప్రారంభంలో ఒక ప్రేమ కథ ఎలా ఉంటుందో మీరెప్పుడైనా ఆలోచించారా? ఈరోజు నేను చరిత్రలో నిలిచిపోయిన ఒక ప్రేమ కథ గురించి మీతో పంచుకోబోతున్నాను. అది 1907వ సంవత్సరం. ఒక చిన్న గ్రామంలో రమేష్ మరియు సీత అనే యువకులు అనుకోకుండా కలుసుకున్నారు. ఇది కాలానికి మించిన అనుబంధాన్ని పుట్టించేలా చేసింది. రమేష్ తన లోతైన భావాలను అత్యంత కవితాత్మకమైన పదాలతో వ్యక్తపరుస్తూ చంద్రకాంతి ఆకాశం క్రింద అంటే రాత్రిపూట ఆ నోట్స్ సీతకు అందజేసేవాడు. సీత తన మనోహరమైన నడవడికతో ప్రతి మాటను పట్టుకొని తనను దగ్గర చేసిన ప్రతి క్షణాన్ని ఎంతగానో ఆరాధిస్తూ ఉంటుంది. వారి ప్రేమ అనేక సవాళ్లను ఎదుర్కొంది. అంటే కుల, మత మరియు అనేక సంబంధాల వంటి సమస్యలను ఎదుర్కొంది. కానీ వారి నిచంచలమైన నిబద్ధత మరియు భక్తి ప్రతిరోజు గడిచే కొద్దీ మరింత బలపడుతూనే ఉన్నాయి. సంవత్సరాలు గడిచే కొద్దీ వారి ప్రేమ కాల పరీక్షగా నిలిచింది. నిజమైన ప్రేమ మరియు త్యాగం యొక్క శక్తిని విశ్వసించేలా తరాలను ప్రేరేపించింది. ఎందుకు అంటే వారిద్దరి ప్రేమ గెలుపు కోసం మృత్యువు ఒడిలో నిద్రించారు. అవును, వారిద్దరూ మరణించారు. 1915 డిసెంబర్ 9వ తారీఖున వాళ్ళిద్దరిని వాళ్ళ ఊరిలో ఉరితీసి చంపారు. వాళ్ళిద్దరి బంధం కాల పరీక్షగా నిలిచింది. కానీ అందులో ఓటమి పాలైంది. ప్రేమకు హద్దులు లేవు, పరిమితులు లేవు. ఇది 1907వ సంవత్సరంలో జరిగిన రమేష్ మరియు సీతల ప్రేమ కథ. భవిష్యత్తు తరాలకు అందిన గొప్ప త్యాగ ఈరోజు నాతో కలిసి చేరినందుకు థ్యాంక్స్. రమేష్ మరియు సీత లాంటి ప్రేమికులు మీలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్, మారుతి డైరెక్షన్.